వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. తెలంగాణలో మార్చి 1న 1,00,000 రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లేవు కనుక ఈ 3 జిల్లాలలో దాదాపుగా 1,20,000 కార్డులు అయితే మార్చి 1వ తారీఖు నాడు జారీ చేస్తున్నారు. మార్చి 8 వరకు మనకు ఎమ్మెల్సీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మార్చి 8 తర్వాత వేరే జిల్లాలలో రేషన్ కార్డులు జారీ చేస్తామని అయితే గవర్నమెంట్ ప్రకటించింది. అయితే మరి రేషన్ కార్డు చాలా విధాలుగా అప్లై చేసుకున్నారు. అంటే ప్రజావాణిలో, మీ సేవలలో, కులగణనలో ఈ విధంగా మరి ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ ప్రాధాన్యం కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారిని జాబితాను తొలి ప్రాధాన్యంగా తీసుకొని పరిశీలిస్తున్నారు. కులగణనలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పిరో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మార్చి 1వ తారీఖు నాడు మొత్తం 1,12,000 రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. మరి జిల్లాల వారిగా చూసుకుంటే వికారాబాద్లో 22,000, నాగర్ కర్నూలులో 15,000, వనపర్తి 6,000, నారాయణపేట్ 12,000, మహబూబ్నగర్లో 13, గద్వాల్లో 13,000, మెడ్చల్లో 6,000, రంగారెడ్డిలో 24,000 కార్డులు ఉన్నాయి. బట్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో వచ్చేసి ఓన్లీ 285 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 83,000 కుటుంబాలను పరిశీలించాల్సి ఉంది. కులగణనలో ఎవరైతే హైదరాబాద్లో రేషన్ కార్డు లేదని చెప్పిరో వాళ్ళు 83,000 పైన మంది అప్లై చేసుకుంటే ఓన్లీ 285 మందిని మాత్రమే గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇంకా 83,000 మంది సర్వే అయితే కంప్లీట్ కాలేదంటే రేషన్ కార్డులకు సంబంధించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలు అయితే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. ఇందులో 5,12,000 మందికి రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తి వివరాలు. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.